మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పళ్ళు మీరు చూస్తే మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీ కళ్ళ ముందు అలా అలా కనిపిస్తూ ఉంటాయి. నా చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని ఈ పండ్లు. ఇవి మనకి ప్రకృతి ఇచ్చిన పండ్లు. మనం ఈ మొక్క నాటే పని లేదు, పెంచే పని లేదు, నీరు పోసే పని లేదు. వాటంతట అవే మొక్కలు పుడతాయి, పెరుగుతాయి, కాస్తాయి, మనకి పండ్లు ఇస్తాయి. ఆరోగ్యానికి కూడా ఇవి మంచిది అంటున్నారు. మా చిన్నప్పుడైతే తెలియదు ఆరోగ్యానికి మంచిదని. తీయగా ఉంటాయి కాబట్టి తినేస్తాం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు నేను కోస్తున్న పండ్లు ఏంటని. సంక్రాంతికి రేగిపళ్ళు సీజన్ వచ్చేస్తే సంక్రాంతి కంటే ముందే ఈ పరికిపళ్ళ సీజన్ వస్తుంది. రేగిపళ్ళు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా ఉండి పండిన తర్వాత ఎర్రగా ఉంటాయి. ఈ పరికిపళ్ళు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగానే ఉంటాయి, పండిన తర్వాత నలుపుగా ఉంటాయి. రేగిపళ్ళు అయితే పచ్చికాయలు కొంచెం చేదుగా ఉంటాయి, పండుకాయలు తీయగా ఉంటాయి. కానీ ఈ పండ్లు మాత్రం పచ్చికాయలు అప్పుడేమో పుల్లగా పుల్లగా ఉండి పండిన తర్వాత తీయగా ఉంటాయండి. ఇవి పచ్చివి తినవచ్చు, పండ్లు తినవచ్చు. ఇదిగో చూడండి, మన తోటలోనే కోసాను ఈ పరిక పండ్లు. చాలా పెద్దగా ఉంది చెట్టు. అది కూడా రేగి చెట్టులాగే ముళ్ళుగా ఉంటుంది, కానీ ఎక్కువ పెద్దగా తీగల లెక్క పాకిపోదు. మీకు చెప్పటం మర్చిపోయాను, నేను మా వారు బంగారి కలిసి స్వయంభుగా వెలిసిన శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళాము. ఆ స్వామివారి ఎలా వెలిశారు, జనాలందరికీ ఎలా కనిపించారు, ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది, స్వామివారి మహత్యం ఏంటన్నది లాంగ్ వీడియో చేశాను. ఈ వీడియో కింద లింక్ పెడతాను, ఒకసారి మీరు చూడండి. చూసిన వెంటనే మీకు అనిపిస్తుంది స్వామివారి దగ్గరికి మనం వెళ్తే బాగుంటుంది కదా అని. ఒకసారి చూడండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి.